నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో యుద్ధం సముచితం కాదు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000 మెజార్టీ టీడీపీ నేతల ధీమా. అన్ని సామాజిక వర్గాలతో కలిసి ప్రయాణిస్తామని కొప్పుల వెలమ సంఘీయులు వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ను 60,000 మెజార్టీతో గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘీయులు ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కొప్పువెలమల సంఘం నాయకులు వాసిరెడ్డి రాంబాబు, రాజమహేంద్రవరం కొప్పువెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, యూత్ విభాగం అధ్యక్షులు కొల్లిబుజ్జి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణలు పేర్కొన్నారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సీటును ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాసు విజయం ద్వారా తమ సత్తా ఏమిటో ఆ నాయకుడికి చూపిస్తామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శులు సప్పా వెంకటరమణ, చల్లా బాలముల్లి, వెలమ సంఘ నాయకులు సప్పా ఉమానాగేశ్వరరావు, వేణు, సత్యనారాయణ, చెల్లా కేశవ్, యాళ్ల బాబీ, వాసిరెడ్డి కృష్ణ, సప్పా రమణ, కిర్లా కృష్ణ, మిడతాన దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సామాజిక వర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని ఆదిరెడ్డి వాసు గారికి 60,000 మెజార్టీ ఎట్టి బస్సులో ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలను కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం. అది కూడా సాధించి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తుల భాగంగా రాజమండ్రి సిటీ స్థానాన్ని మన వెలమ సంఘీయులైనటువంటి వెలమ సామాజిక వర్గం అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి కేటాయించడం జరిగింది. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘీయులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ స్థానాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం చేస్తామని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హితవు పలికారు. తాళేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సభలో మంత్రి వేణు మాట్లాడుతూ జెండా సభకు జెండా లేదు, ఎజెండా కూడా లేదని పేర్కొన్నారు. సభా వేదికపై టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు సరైన గుర్తింపు ఇవ్వకుండా బీసీలను చంద్రబాబు అవమానించారని పేర్కొన్నారు. పాలకుణ్ణి కాదు సేవకుణ్ణి అనే నినాదంతో జగన్ ఎన్నికలకి సిద్ధం 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 అంటే యుద్ధమని వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. తగిన గుర్తింపు ఇవ్వాలని సూచనలు చేస్తున్న వారికి సూచనలు, సలహాలు ఇవ్వద్దనడం ఏమిటంటూ విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో జూనియర్ యాక్టర్ పాత్ర పోషించడం విశేషమని ఎద్దేవా చేశారు. కాపు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే జనసేనతో పొత్తు చంద్రబాబు కుటిల రాజకీయాలకు ప్రధాన తార్కాణమని విశ్లేషించారు. వామన అవతార పురాణ కథను ఉటకిస్తూ ప్రజారాజ్యం స్ఫూర్తితో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాకుండా 2019 ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితం అయ్యారని పేర్కొన్నారు. అంటే మరుగుజ్జు పాత్రలో ఒదిగిపోయారని చమత్కరించారు. సంక్షేమం కొనసాగడానికి సిద్ధమా? వాలంటీర్ వ్యవస్థ, వృద్ధులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే ప్రభుత్వానికి సిద్ధమా అంటే ప్రజలు సిద్ధం సిద్ధం అంటూ మద్దతిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, వైద్య సేవలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వైద్య సేవలు ప్రజలందరికీ అందిస్తున్నారు.
కొత్తగా 15 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో వచ్చాయని పేర్కొన్నారు. ఇది వాస్తవం కాదా అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. యుద్ధం చేస్తామంటూ వైసీపీ కార్యకర్తలను గూండాలుగా నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికే పరిమితం అయ్యారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఆశాపరులు అందరూ ఒక పక్క, ఆశయ సాధకుడైన జగన్మోహన్ రెడ్డి మరో పక్క ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం తథ్యం. సిద్ధం సభల ద్వారా ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, సభలకు హాజరవుతున్న ప్రజలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈయన 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు, 19లో పోటీ చేశాడు ఇండివిజువల్గా, చాలా బలవంతుడు అనేటువంటి మాటతో ఒక సీటు గెలిచాడు. దాన్ని ఏమంటారు అంటే 17 నుంచి 1కి వస్తే మరుగుజ్జుగా మారిపోయాడంటారు. మరుగుజ్జుగా మారిపోయాడంటాడు అంటారు. ఒక ఎజెండా లేనటువంటి పార్టీ, ఎదుటివాడి జెండా మోయటమే తన లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తారు. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ శిఖరా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎడ్యుఫెస్ట్ 2024 కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శిఖరా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోరుకొండ రోడ్ రాజమండ్రిలో జాతీయ సైన్స్ దినోత్సవంతో పాటు ఎడ్యుకేషన్ ఫస్ట్ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం గంటా మాధవి పుష్పలిత, గీతా శేషగిరి, పవన్ కళ్యాణ్, విజయవాణి, హెచ్ఎం సంజన, స్వాతి, స్కూల్ స్టాఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాణి, పీతా శేషగిరి, పవన్ కళ్యాణ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన చంద్రాన్ ప్రైమరీ నుంచి ఎంపిక కాగా హై స్కూల్లో మాతృభాష ప్రాముఖ్యత, సైన్స్ మైక్రోస్కోప్, వాటర్ ప్యూరిఫికేషన్, సోలార్ ప్యానెల్ తదితర అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులను తీర్చిదిద్దిన విధానం పట్ల టీచర్ల నైపుణ్యాన్ని తల్లిదండ్రులతో పాటుగా యాజమాన్యం వారు అభినందించారు. ఈ కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులతో పాటు కొత్తగా రాబోయే విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని నింపేలా ఉందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు మేము చెప్పబోయేది తెలుగు ప్రాముఖ్యత. తెలుగు ఆంధ్రులకు మాతృభాష. తెలుగు అనేది ద్రావిడ భాషలలో కుటుంబానికి చెందిన భాష. తెలుగు భాష భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషలలో మన తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. తేనె వంటి భాష మన తెలుగు భాష. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాషలలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. ఏ ప్రాంతం వారికైనా వారి భాష అమ్మ లాంటిది. మనమందరం మన అమ్మని ఎంతలా గౌరవిస్తామో అలాగే మన తెలుగు భాషని కూడా అంతటి గౌరవం ఇవ్వాలి. చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమికి చంద్రుడు ఫుల్గా ఉంటుంది.
రాజమండ్రి ఆర్యపురం సీనియర్ సిటిజన్స్ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం ఏబి నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత కార్యదర్శి మహంతి లక్ష్మణరావు ఆహుతులను వేదికపైకి ఆహ్వానించగా గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడ్చర్ల హరిసర్వోత్తమరావు 64వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పిచుక వెంకటరాంబాబు, బొమ్మబోయిన వెంకటరామమూర్తి, కెకే సంజీవరావు తదితరులు మాట్లాడుతూ హరిసర్వోత్తమరావు సేవలను గుర్తించారు. అనంతరం ఈ నెలలో వివిధ తేదీల్లో జన్మించిన 15 మంది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాగంటి లక్ష్మీ నరసింహారావు, జి వెంకట్రావు, బండారు శంకర్రావు, రౌతుల హనుమంతరావు, బి సూర్యనారాయణమూర్తి, ఎండి ఇనియాస్ జానీ, కోరాడు జయలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. గంతకూర అప్పారావు వందన సమర్పణ చేశారు. రాజమండ్రి దానవేపేట గాంధీపురం పార్కులో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని సిబిందర్ చిత్రపోలు ఆరోపించారు. స్థానిక దానవేపేటలోని గాంధీ పార్క్ వద్ద ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కూలీలు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ గత 2 నెలల నుండి గాంధీ పార్కులో రోజు కూలీ పనులు చేసేవారమని, ఇక్కడ రోజుకు 15 మంది పనిచేసేవారని, మాకు రావాల్సిన జీతం సుమారు 3,77,000 పెండింగ్ ఉందని, జీతాలు చెల్లించకుండా 7 హిల్స్ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని, మాతో పని చేయించుకుని జీతాలు రేపిస్తాం ఎల్లుండిస్తామని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 15 మంది చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నా 2 నెలల నుండి డబ్బులు రాకపోవడం వల్ల ఆహారం లేకుండా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలు సిబిందర్, ఛత్రపాల్ తదితరులు పాల్గొన్నారు. खाना के लिए सर पैसे नहीं है सर, रोज़ आते हैं, रोज़ का सहारा देते हैं कि आज आओ आज देंगे सर। ऐसे ही कल सर 9-10 बजे रात तक बैठे रहे सर, नहीं आई, बोली मैं मीटिंग में हूँ तुम रूम पे जाओ, कल देखती। आज आए सर तो आज भी नहीं आई सर। 1 महीने से ऐसी टरका रही हैं सर, न पैसे देती हैं, आजकल करती हैं सर, कोई पैसा नहीं देती। రాజమండ్రి పిట్టలవాని చెరువు వద్ద శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. నాంవరం రోడ్ పిట్టలవాని చెరువు వద్ద సత్యమ్మ మర్రి గార్డెన్స్లో సత్యమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 25 నుండి నిత్యం హోమాలు, జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, సైన్యాదివాసం, పీఠ పూజ, నవరత్నాన్యాసం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం వంటి ప్రధాన కార్యక్రమాలు మానవల్లి రాంబాబు, మాధవి దంపతులు, మానవల్లి దీపు, హిమబిందు దంపతులు, కొవ్వూరు భాస్కర్ రెడ్డి, భావకళ్యాణి దంపతులు ఏర్పాట్లు చేశారు.
మార్చి 9న వికలాంగుల మహాగర్జన విహెచ్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగుతుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాన్ సూరి తెలిపారు. రాజమండ్రి సువిశేషపురంలో ఎంఆర్పిఎస్ నగర కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు భీమడోల కిరణ్ కుమార్, జాతీయ నాయకులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 9న చలో అమరావతి వికలాంగుల మహాగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ హాజరవుతారని తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాటం వల్లే గతంలో 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ 500 ఇవ్వడం జరిగిందని వివరాలు తెలిపారు. ప్రస్తుతం వికలాంగులకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని, దాన్ని 6000 రూపాయల పెన్షన్ పెంచాలని, ఉద్యోగ రోస్టర్ పాయింట్లు 10 లోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు బాపిరెడ్డి, బర్రె కుమారి, నారాయణ, వీర్రాఘవయ్య, వెంకటేశ్వరరావు, తనమండ్రి వెంకటేశ్వరరావు, ఎర్ర ఉమామహేశ్వరి, పంతాడ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ని. మార్చి 9వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వికలాంగుల మహాగర్జనని గౌరవనీయులు పెద్దలు మంద కృష్ణమాదిగ గారు నిర్వహించబోతా ఉన్నారు. రాజమండ్రి ఆజాద్ సెంటర్ వద్ద ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆజాద్ సెంటర్ వద్ద ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజాపోరు యాత్ర జరిగింది. సంక్షేమ పథకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని వేయకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజాపోరు యాత్ర కో కన్వీనర్లు బేతిరెడ్డి ఆదిత్య, చింతపల్లి సతీష్, రాజమండ్రి అసెంబ్లీ కో కన్వీనర్ గులుగూరి రత్నారెడ్డి, డాక్టర్ అనురాధ, కాలుపు సత్సాయిరాం, 2వ మండల అధ్యక్షుడు పాతూరి చిరంజీవి రవిశంకర్, యువమోర్చా నాయకులు సుంకర బాలు, మహిళా మోర్చా నాయకులు అధికార లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో ఉన్నటువంటి, ఎందుకంటే ప్రపంచంలో దేశాలతో పోటీ పడుతూ దేశాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని స్మరించుకుంటూ, ఆయన్ని తలుచుకుంటూ ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి నగరంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ విధంగా ప్రజాపోరు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రజలారా గమనించండి, నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధాని అయ్యేటప్పుడు అవ్వకముందున్న పరిస్థితి, ఆయన ప్రధానిగా బాధ్యత చేపట్టిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి విషయాన్ని ఒకసారి మనం బేరీ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. పిడుంగొయ్యి కోనేరుపేటలో మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి తనయులు నరేన్ చేతుల మీదుగా గోదావరి మంచినీటి కుళాయి ప్రారంభించారు. స్థానిక పిడుంగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోనేరుపేటలో గోదావరి మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సమస్య మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే గోదావరి మంచినీటి దాహార్త తెచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి తనయులు నరేన్ చేతుల మీదుగా గోదావరి మంచినీటి కుళాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంత్రి వేణు ఇలాంటి సమస్యలను తీరుస్తారని, ప్రజలకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేస్తారని, వారిని మీరు గెలిపించుకోవాలని కోరారు. 5 సంవత్సరాలు కోల్పోయిన అభివృద్ధి మీ ముందుకు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్పీ నాయకులు నక్కా రాజేంద్రనాథ్, చీరారాజు, గర్రే చిన్ని, బంగారాజు, మేడి త్రిమూర్తులు, పిల్లా లక్ష్మణరావు, సుందరపల్లి అనిల్, దాసరి శివకుమార్, ఎజ్జాల రాంబాబు, మద్దెల రమణ, అల్లంపల్లి శ్రీనివాస్, పల్లెటి చిన్న తదితరులు పాల్గొన్నారు. మన చేతిలో పరిష్కారం ఉంచుకొని నెల తరబడి ఆలస్యం చేసి ప్రజల కష్టాలను వదిలేసి మనకి సాకులు చెప్పుకొని పక్కకి పోయే నాయకత్వాలను ఇంతకాలం చూసుంటారు. కానీ వేణుగోపాలకృష్ణ గారు మాత్రం ఆయన కంటపడితే తక్షణమే దాని పరిష్కారం కోసం పరుగులు పెట్టిస్తారు మొత్తం అధికారులు. దానికి ఒక ఉదాహరణగా మీకు ఇది చూపించడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సంకష్టహర చతుర్థి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, సహస్రనామార్చన జరిగింది.
ఈ కార్యక్రమంలో మంతెన కేశవరాజు, పొల్సాన్పల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, బళ్ళా సత్యనారాయణ, ఆలయ ట్రస్ట్ చల్లా శంకర్రావు, భాస్కర్ శర్మ, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో యుద్ధం సముచితం కాదు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000 మెజార్టీ టీడీపీ నేతల ధీమా. అన్ని సామాజిక వర్గాలతో కలిసి ప్రయాణిస్తామని కొప్పుల వెలమ సంఘీయులు వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సమాప్తం. నమస్కారం.